హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అయితే వచ్చేసిందండి. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫుల్ క్లారిటీని నేను మీకు ఇస్తాను. అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, ఎందుకొరకు దీన్ని తీసుకువచ్చారు, ఈ జీవో అయితే రిలీజ్ అయిందండి గవర్నమెంట్ నుంచి. ఈ జీవోలో ఏం పేర్కొన్నారనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వర్గీకరణ ఎందుకు చేశారనేది నేను మీకు చెప్తాను. సో ఇక ముఖ్యంగా వివరాల్లో కనుక వచ్చినట్లయితే, ప్రధానంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన కులాల వారికి ఉన్నత విద్య మరియు గుర్తింపు కొరకు మన రాజ్యాంగం అయితే రిజర్వేషన్స్ అనేటివి కల్పించింది. అయితే ఈ రిజర్వేషన్స్ అనేటివి తమకు సరిగా అందడం లేదు, మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారము అందరికీ కూడా సమానంగా రావటం లేదు, ఇచ్చినటువంటి ఈ యొక్క 15% రిజర్వేషన్లో తమకు న్యాయం జరగటం లేదని చెప్పి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అయితే ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చాలామంది కూడా ఈ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారము అందరికీ న్యాయం జరగడం లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు గతంలోనే. దాదాపు 1972 నుంచి అయితే దీనికి సంబంధించిన ఆందోళనలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు దాదాపు 30 ఏండ్ల తర్వాత అయితే ఇక్కడ ఆర్డినెన్స్ జారీకి అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసిందనమాట. జియో అనేది పాస్ అయింది. అయితే ఇక్కడ ఎస్సీ కులాల వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రిజర్వేషన్ వచ్చేసి 15%. ఈ 15%ని రోస్టర్ల పాయింట్ల ఆధారంగా అయితే 3 విభాగాలుగా విభజించారు. గ్రూప్ 1లో వచ్చేసి 12 కులాలను చేర్చారు. గ్రూప్ 2లో 18 ఉపకులాలను అయితే చేర్చారు. గ్రూప్ 3లో 29 ఉపకులాలు. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఉపకులాలు 59 అయితే గుర్తించి వాటిని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో డిఫరెంట్ కేటగిరీలుగా తీసుకువచ్చి ఈ యొక్క 15% ఉన్నటువంటి రిజర్వేషన్ని షేర్ చేసుకున్నారనమాట. దీన్ని ఎస్సీ వర్గీకరణగా ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఎవరికి వర్తిస్తుందంటే, ఎస్సీ కులాల వాళ్ళకి సంబంధించి అసలు దేనికి వర్తిస్తుందంటే ఇక్కడ నేను మీకు చెప్తాను, వినండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అయితే అమలు కానుంది. వీటికి సంబంధించి మాత్రమే ఈ వర్గీకరణ అయితే అమలు కానుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించిన పోస్టుల భర్తీ కేంద్రం ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదని చెప్తున్నారు. కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ కేటగిరీల్లో ఏమి ఇచ్చినా కూడా ఈ యొక్క ఎస్సీ కేటగిరీకి సంబంధించి 15% అయితే ఉంటుంది కదా, ఈ 15%ని ఈ విధంగానే షేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్గా అయితే 3 గ్రూపులుగా అయితే విభజించేశారు. అయితే ఏ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారనేది నేను మీకు క్లియర్గా అయితే తెలుగులో చూపిస్తాను, చూడండి. దీనికి సంబంధించిన జియో అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మొదటిగా గ్రూప్ 1 కేటగిరీలో 1% మాత్రమే. అంటే ఒకవేళ గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నటువంటి ఉపకులాల వాళ్ళు ఒకవేళ బ్యాక్లాగ్ జాబ్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి రిజర్వేషన్ శాతం 1% మాత్రమే ఉందన్నమాట. అయితే ఈ యొక్క గ్రూప్ 1లో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలు ఏంటంటే బావురి, చచాటి, చండాల, దండాసి, డోమ్, దొంబర, భైడి, పానో, గసి, హడ్డి, రెల్లిం, చజండి, గొగగడి, గొగగుల, మెహతుర్, పాకి, మోతి, తోటి, పామిడి, రెల్లి, నప్రు, ఈ విధంగా 12 కులాలు 1% మాత్రమే ఇక నుంచి ఎస్సీ కేటగిరీల్లో రిజర్వేషన్ అయితే పొందనున్నాయి. గ్రూప్ 2లో వచ్చేసి దాదాపు 18 ఉపకులాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 18 ఉపకులాల గురించి చెప్తాను, వినండి. వీరికి వచ్చేటువంటి రిజర్వేషను 6.5% వస్తుందన్నమాట. అరుంధతీయ, బైండ్ల, చమర్, చంబర్, డక్కల్, ధోర్, గొడారి, గోసంగి, జగ్గలి, జాంబవులు, పంబాడ, పడంబ, పంబాల, మాదిగ, మాదిగ దాసు, మప్తిన్, మాంగ్, మాంగర్గోడి, మాతంగి, సమగర, సిందోలు, చిందోలు, ఇలా 18 ఉపకులాలు మాత్రము 6.5% అయితే ఇక్కడ నుంచి రిజర్వేషన్ అయితే పొందనున్నాయి. ఇక 7.5% వచ్చేసి గ్రూప్ 3 ఉన్నటువంటి 29 ఉపకులాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 29 ఉపకులాలు వచ్చేసి ఇంకా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు, ఉన్నత పదోన్నతుల్లో 7.5% అయితే రిజర్వేషన్ అయితే పొందనున్నాయి. అవి వచ్చేసి ఆది ద్రావిడ, అనముక్, అరేమాల, అరవమాల, బరికి, బ్యాగర, బ్యాగరి, చలవాడి, ఎల్లమ్మవాండ్లు, హోలియా, హోలియా దాసరి, మాదాసి కురువ, మాదాసి కురువ, మహర్, మాల, మాయ ఐవారు, మాల హయ్యన్, మాల జంగం, మాల మస్తి, మాల సాలే, మాల సన్యాసి, మన్నె, ముండాల, సంబన్, యాటల, వల్లువన్, ఆది ఆంధ్ర, మప్తి,
మిత అయ్యల్వార్, పంచమ పర్య ఇలా 29 ఉపకులాలు అయితే 7.5% రిజర్వేషన్ అనేది పొందడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి సంబంధించి రోస్టర్ పాయింట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. గ్రూప్ 1లో ఉన్నటువంటి వాళ్ళకి 2 రోస్టర్ పాయింట్లు అయితే ఇచ్చారు. గ్రూప్ 3లో ఉన్నటువంటి వాళ్ళకి 7, 22, 41, 52, 66, 77 అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 3లో ఉన్నటువంటి వారికి రోస్టర్ పాయింట్లు వచ్చేసి 16, 27, 47, 62, 72, 87, 91, 97 ఈ విధంగా కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లో 15% అయితే ఇక్కడ విభజించుకున్నారనమాట. సో వీటిని 3 గ్రూపులుగా అయితే విభజించి ఈ విధంగా అయితే ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వేటికి సంబంధించిన రిజర్వేషన్ అనేది ఈ విధంగానే రావడం జరుగుతుందని తెలుస్తోంది. సో ఈ విధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, మీరు ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఈ విధంగా ఫాలోఅప్ చేసి మీకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసేటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడవచ్చు, రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదము, ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ, మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం అని అంటున్నారనమాట. సో ఇది దాదాపు చాలా రోజుల నుంచి అయితే, చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ వర్గీకరణ జరగాలని చాలా డిమాండ్స్ అయితే వెళ్ళాయండి. ఫైనల్గా ఇక్కడ ఒక గుడ్ న్యూస్తో అయితే జియో అయితే పాస్ అయిందనమాట. ఓకేనా, మీకు ఈ సమాచారం నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో చాలామంది కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి అయితే తెలియదు, మీకు అందరికీ కూడా తెలియాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.